వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. తెలంగాణలో రాజకీయం రాజుకుంటుంది. బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక నయవంచన పేరుతో ఒక ఛార్జ్ షీట్ నిన్ననే విడుదల చేసింది. ఇందులో బీజేపీ చేసిన అన్యాయాలు, ముఖ్యంగా తెలంగాణకు చేసినాయి, దేశవ్యాప్తంగా చేసినాయి కూడా, అప్పులతో సహా రిజర్వేషన్ల రద్దు, 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ, 10 ఏళ్లలో 1,00,000 రైతుల ఆత్మహత్యలు, ఇలాంటివన్నీ కూడా అప్పులు కూడా అప్పుల పాలైంది దేశం. 55 లక్షల కోట్ల నుంచి 183 లక్షల కోట్లకి అప్పు పెరిగింది. ఇలాంటి అంశాలన్నీ కూడా దాదాపు ప్రతి పౌరుడి నెత్తి మీద 1.51 లక్షల అప్పు వచ్చిందంటూ రకరకాల ఆరోపణలు, ఇందులో కొన్ని వాస్తవాలు కూడా అన్నీ పొందుపరిచారు కలిపి. రైతు వ్యతిరేకి బీజేపీ అంటూ కూడా నిరంకుశ మోడీ, దేశ సార్వభౌమత్వానికి భంగం, దేశాన్ని అమ్మేస్తున్న మోడీ, ఇలా మొత్తం నయవంచన, 10 ఏళ్ల మోసం, 100 ఏళ్ల విధ్వంసం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు కూడా ఆయనే విడుదల చేశారు ఈ డాక్యుమెంట్ని. నయవంచన పేరుతో ఒక ఛార్జ్ షీట్ విడుదల చేశారు. దీనిపై మరి బీజేపీ విచారణకు సిద్ధమవుతుందా అనేది ఇప్పుడు తేల్చాల్సి ఉంది. బీజేపీ వాళ్ళతో మనం డిబేట్లో చర్చిద్దాం. దీంతోపాటు ఆరు గ్యారంటీలు డిసెంబర్ 9న అమలవుతాయని ముందు చెప్పారు. ఆ తర్వాత 100 రోజుల్లో అమలు అన్నారు, అది కాలేదు. ఆగస్టు 15 కొత్త డెడ్ లైన్ పెట్టారు, అప్పటికైనా అమలు అవుతాయా కావా? ఇదే అంశంపై ప్రతి సవాళ్ళ పర్వం నడుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆగస్టు 15 నాటికి అమలు చేస్తామని, రైతు రుణమాఫీ అమలు చేస్తామన్నారు. మిగిలిన అన్ని హామీలు కూడా అమలు చేస్తే తాను రాజకీయాలకే సన్యాసం తీసుకుంటాను, రాజీనామా చేస్తాను, మళ్ళీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయనంటూ మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ చేశారు. ఆయన మాజీ ఆర్థిక మంత్రి కూడా. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆయన కూలంకుషంగా తెలుసు కాబట్టి అది ఎలాగో అమలయ్యే అవకాశం లేదనేది హరీష్ గారి భావన. కాసేపట్లో ఆయన అమరవీరుల స్తూపానికి కూడా వెళ్ళబోతున్నారు. ఆ స్తూపం వద్ద చర్చకు రావాలంటూ కూడా రేవంత్ రెడ్డికి ప్రమాణం చేయడానికి, చర్చకు కాదు ప్రమాణం చేయడానికి, ఆగస్టు 15 లోపు హామీలన్నీ అమలు చేస్తానని ప్రమాణం చేయడానికి రావాలంటూ ఆయన సవాల్ చేశారు. మాజీ ఆర్థిక మంత్రి అమరవీరుల స్తూపానికి కాసేపట్లో చేరుకోబోతున్నారు. అక్కడికి పోతారా కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కానీ అనేది మనం చూడాలి. ఏదేమైనా ఇటు 3 పార్టీల మధ్య కూడా తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇవే అంశాలపై చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి శ్రీధర్ రెడ్డి గారు, ఆ పార్టీ సీనియర్ నాయకులు, ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ నుంచి, ఆ పార్టీ సీనియర్ నేత, మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. డిబేట్లోకి వెళ్లే ముందు హరీష్ రేవంత్ రెడ్డిల ప్రతి సవాళ్ళు చూద్దాం. 15 ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తాను. హరీష్ రావు అంటున్నాడు నిన్న, చేయకపోతే రాజీనామా చేస్తావా అని. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీని రద్దు చేసుకుంటావా? సవాళ్ళు స్వీకరించు. మనమిద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, సోనియా గాంధీ గారు లేఖ రాసి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నువ్వు, మీరందరూ ప్రజలకు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు, 13 హామీలు 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి. నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తాను. 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తా అని. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ, మాట మీద ఉండాలి. ఇవాళ ఆశామాసిగా సవాళ్లు స్వీకరించిన సిద్దిపేట చెప్పుడు కాదు, జేబుల రాజీనామా పత్రం పెట్టుకో. మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా. రేపు పొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా. నా రాజీనామా లేఖతో నువ్వు వస్తావా? నువ్వు రాతమ్ముంటే, నువ్వు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేది నిజమైతే, ఆగస్టు 15లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే నిజమైతే, రావపు గన్ పార్క్ దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం. ఆగస్టు 15లోగా నువ్వు 6 గ్యారంటీలను
రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తారు. ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తారు. దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా. నువ్వు దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. దమ్ముంటే రా, నువ్వు మాట మీద నెరవేర్చైతే రా. రైట్ వెంకట్ గారు సిద్ధమా? చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏంటి చెప్పారు? 15 ఆగస్టు వరకు ఏదైతే సంబంధించి రైతులకి రుణమాఫీ చేస్తానని చెప్పారు. వారు అన్నదానికి ప్రతి సవాల్ వారే స్పందించారు. ఇంకోటి ఇది పదే పదే ఇప్పుడు ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించి ఇప్పుడు ఉద్యోగాల అంశాన్ని కానీ కొన్ని ఏంటంటే ఇల్లు కానీ అది సంవత్సరం కాలం పాటు కట్టించేటువంటి అంటే ఒక రోజులో అయిపోయేది కావు ఆ స్కీమ్స్ అన్నీ కూడా. ఏదైతే వాళ్ళు ఫస్ట్ ఏదైతే హరీష్ రావు గారు ప్రస్తావించారో 2 లక్షల రుణమాఫీ రైతులకి చేయలేని పదే టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడతారో ఆ సవాల్కి చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది. ఆగస్ట్ 15 వరకు చేయకపోతే నేను సిద్ధంగా ఉన్నా, మీరు మాటపై నిలబడండి అని చెప్పినాం. ఈడ హాస్యాస్పదం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు సరే మేమున్న 6 గ్యారెంటీల్లో వాళ్ళు 13 హామీల్లో మేము వీలైనవి మేము హామీలు అమలు చేసినాము, మేము సంబంధించిన స్కీమ్స్ మేము అన్నిటికీ కట్టుబడి ఉన్నాం. మేము ఎక్కడ కూడా వార పార్టీ నాయకులు లెక్క కదా అప్పుడు కేసీఆర్ గారు చెప్పినట్టు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి మళ్ళీ అసెంబ్లీ సాక్షిగానే మేము ఎక్కడ చెప్పినా మేము చెప్పలేదనో లేకపోతే మేము ఇన్లేడ్ ఇస్తానని చెప్పి మీకు సమయం పడితే మేము ఎక్కడ మేము మాట మారుస్తలేము కళ్యాణ్ గారు. మేము చాలా చెప్పిన ప్రతి మాటకి మేము కట్టుబడి ఉన్నాము. మేము ఇచ్చిన ప్రతి హామీని కూడా మేము అమలు చేసి తీరుతాం. రైట్ శ్రీధర్రెడ్డి గారు ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామంటున్నారు. ఎందుకు అమరవీరుల స్తూపం వద్దకు వెళ్ళడం? ఇప్పుడు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎలాగో ముఖ్యమంత్రి అక్కడికి రారు, అది మీకు కూడా తెలుసు. అయినా ఎందుకు ఆ సవాళ్ళ ఉద్దేశం ఏంటి? సవాళ్ళ పర్వం మొదలుపెట్టిందే ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు యాక్చువల్గా ఈ రుణమాఫీ చేస్తానని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీయే కదా ఎలక్షన్స్ కంటే ముందు. అది చేయలేదు. డిసెంబర్ 9కే చేస్తామని చెప్పారు. దానికి తోడు అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎవరైనా ఆల్రెడీ రుణమాఫీ అయ్యి ఉండి వాళ్ళకి ఏమన్నా బకాయిలు లేకపోతే పోయే 2 లక్షలు తెచ్చుకోండి, నేను రాగానే వెంబడే చేస్తాను, దానికోసము ప్రియాంక గాంధీనో సోనియా గాంధీ గారినో పిలిపించి మరీ చేస్తామని చెప్పారు. ఆ డిసెంబర్ 9 డేట్ పోయింది. ఇప్పటికి మళ్ళీ కొత్తగా ఆగస్టు 15 డేట్ ఇస్తున్నారు. అది కూడా ఎలక్షన్లు అయిపోగానే కాదు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక దగ్గర జూన్ జూలై ఆగస్ట్ అంటే ఆల్మోస్ట్ 2.5 మాసాలు ఏదో ఒకటి ఉంటాయి. కాబట్టి నేను అంటే మళ్ళీ ఇంకొక డేట్ పెడతారా, ఈ వాయిదాలు మళ్ళీ పెడతారేమో అని చెప్పేసి అని గట్టిగా అడిగినాం. ప్రజల్లో అనుమానం బయలుదేరింది. రైతు బంధు విషయంలో ఉన్నటువంటి అసంపూర్తిగా చేసినటువంటి కార్యక్రమం కానివ్వండి, అంటే ఎటువంటి ఒఫీషియల్ డైరెక్టివ్ లేకుండా 5 ఎకరాల వరకు ఆపారని సమాచారం ఉంది. కాబట్టి ఇట్లా అనేక అంశాలకు సంబంధించి ఇంతవరకు పూర్తి స్థాయిలో అమలైనటువంటి గ్యారంటీ ఏదీ లేదు. ఎక్సెప్టింగ్ ఆ ఒక ఫ్రీ బస్సు విషయంలో కొంత చేసినట్టు కనబడతా ఉంది తప్పితే మిగతా ఎక్కడ ఏవి ఇంప్లిమెంట్ అయినట్టు కనపడలేదు. కాబట్టి సహజంగానే ప్రతిపక్ష పార్టీగా గట్టిగా అడిగినాం. అడిగితే కూడా తప్పు అన్నంత స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విరుచుకుపడతా ఉన్నారు. రోజు మీరు ఏదన్నా ప్రజా సమస్యను అడగండి, అది ఇచ్చిన హామీ గురించి అడగండి, వెంబడే మీ 25 మంది ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తారు, 20 మంది వస్తారు, మేము గేట్లు తెచ్చాం, లేకపోతే వెనుక మా దగ్గర ఇంకేదో కిటికీలు తెచ్చాం, ఈ రకంగా మాడుతూ ఉన్నారు. హరీష్ రావు గారు ఏం చెప్పినంటే నిజంగా గతంలో మీరు చేయలేదు కాబట్టి ఇంకొక డేట్ ఇస్తున్నారు, ఇవ్వకపోతే అనే విషయానికి వారు సవాల్ చేస్తే నేను రాజీనామా చేస్తా అంటే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు కదా, నేను ఇవాళ అమరవీరుల స్తూపం దగ్గరికి రమ్మన్నారు, ఆడికే వస్తున్నారు. వీలైతే రండి. నిజంగా మీరు మీ యొక్క ఆగస్టు 15 డేట్లో ఏ మాత్రం లేశ మాత్రం నిజం ఉన్నా, నిజాయితీ ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉన్నా కానీ ప్రజల కోసం రండి. ముఖ్యమంత్రి రావాలి కదా, చెప్పినప్పుడు రావాలి. దీంట్లో పెద్ద అమరవీరుల స్తూపం దగ్గరికి పోవడానికి ఎవరం కూడా వెనుక ముందు ఆడాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతుల కోసం మీరు ఇచ్చినటువంటి యొక్క హామీ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చే క్రమంలో చిత్తశుద్ధి నిరూపించుకునే క్రమంలో రండి. మేమే కొట్లాడకు వస్తలే. వీఆర్ కమింగ్ టు ప్రూవ్ యువర్ కమిట్మెంట్. రండి. ఇఫ్ యు ఆర్ కమిటెడ్, ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్, ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ దట్ యూ విల్ బి ఇంప్లిమెంటింగ్ ది ప్రామిస్ ఆన్ 15th August, ప్లీజ్ కమ్, లెట్స్ డిస్కస్. హామీని చెప్పండి. రైట్ ప్రకాష్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రతి సవాళ్లను మీరు ఎలా చూస్తారో? అమరవీరుల స్తూపం వద్దకు ముఖ్యమంత్రిని రమ్మని పిలుస్తున్నారు. రుణమాఫీ ఆగస్టు 15లోగా చేస్తామంటున్నారు. అంటే ఆగస్టు 15 డెడ్ లైన్ ఎందుకు అనేది కూడా తేలాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయి. ఆ ఎన్నికల్లో కూడా తర్వాత ఇది ఆగస్టు 15 వస్తుంది. అదే ఈక్వేషన్ మీరు ఎలా చూస్తుంది? బీజేపీ ఎలా చూస్తుంది దీన్ని? ముందు మిత్రులు నమస్కారం.
కళ్యాణ్ గారు, నేను ఒక పాయింట్ నేను జోడిస్తా. వీళ్ళు 6 గ్యారెంటీలు 100 13 దాంట్లో ఉన్న 13 హామీలు ఇంకా దాంట్లో ఇంకా ఉన్నాయి కూడా 417 ఉన్నాయట. అవి 420 అని బీఆర్ఎస్ అంటుంది, 417 అని కాంగ్రెస్ చెప్తుంది. అది ఇంకొక 4 ఇంకా దానికి సమయం చాలా ఉంది, ప్రజల దగ్గరికి పోయే సమయం ఉంది. మేనిఫెస్టోను పూర్తిగా ఇంప్లిమెంట్ చేసే అవకాశం తర్వాత పరిశీలిద్దాం. వీళ్ళు పోయిన 2023 జనవరి ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టి మొన్న ఎలక్షన్స్ దాకా నవంబర్ దాకా ఈ గ్యారంటీలకు సంబంధించిన చర్చ పెడుతూ పోయినారు. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపల, దాని అర్థమేందో చెప్పాలా, 100 రోజుల లోపల మేము 6 గ్యారంటీలు 13 హామీలను అమలు చేస్తాము అన్నారు. నేను చాలా స్పష్టంగా దీనికి సోనియా గాంధీ తోటి ఒక ఉత్తరాన్ని కూడా రాపించి నేను వాగ్దానం చేస్తున్నాను 6 గ్యారెంటీలతో పాటు 7ది కూడా ఉంది, ఆ ఉత్తరం అది కూడా రాశారు, 7ది కూడా ఉంది, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని వాగ్దానం చేస్తూ వీటన్నిటిని కూడా 100 రోజుల లోపల అమలు చేసే బాధ్యత తెలంగాణ తల్లిగా నేను ప్రమాణం సోనియా గాంధీ గారి లెటర్ కళ్యాణ్ గారు, నాది కాదు. ప్రకాష్ రెడ్డి గారు, మీకు నేను ఇంకొకటి యాడ్ చేస్తున్నాను, మీకే యాడ్ చేస్తున్నాను. సోనియా గాంధీ లెటరే కాదు, ఇప్పటి డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, జగిత్యాల్లో పోటీ చేసిన జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు అఫిడవిట్లు రాశారు. 100 రోజుల్లో అమలు చేస్తామనో వెంటనే అమలు చేస్తామనో రాసి దాన్ని దేవుని గుళ్ళల్లో పెట్టి పూజలు చేయించారు, వాటికి ప్రమాణ పత్రాలు. చెప్పండి. నేను కళ్యాణ్ గారిని అడుగుతున్న 100 రోజుల లోపల అంటే మార్చి 17, మీరు 7 డిసెంబర్ ప్రమాణ స్వీకారం చేశారు, మార్చి 17కు 100 రోజులు అయిపోయినాయి. మార్చి 16 నాడు నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ నోటిఫికేషన్. మరి మీరు ఎందుకు చెయ్యలేదనేటువంటిది మేము 100 రోజుల లోపల అంటే మీ 100 రోజుల లోపల సోనియా గాంధీ గారు లెటర్ రాసి వాగ్దానం చేసిరి, మీరు చెప్పిన గుళ్ళలకు పోయి దండం పెట్టిరి, మీరు 1 సంవత్సరం కాలం పాటు రాహుల్ గాంధీ ఒక మీటింగ్, సోనియా గాంధీ ఒక మీటింగ్, పెద్ద నాయకులు ఒక్కొక్కరు, మల్లికార్జున ఖార్గే గారు ఒక మీటింగ్ వచ్చి రైతు దానికి సంబంధించిన ఒకటి, యువ ఒకటి, మహిళలకు ఒకటి, ఇట్లా 6 గ్యారెంటీల పేరు మీద 6 బహిరంగ సభలు. ఇవన్నీ ప్రమాణాలు ఎక్కడ పోయినాయి? ఈ ప్రమాణాలు అంటే 100 రోజుల లోపల అనేటువంటి పదానికి అర్థమే లేదా? ఇప్పుడు ఆగస్టు 15 లోపల ఏందా? ఆగస్టు 15, 23, 24, 2028 ఆగస్టు 15. ఇది ఈ మాట తప్పేటువంటి వాళ్లకు, ఈ మాట మీద నిలబడిన వాళ్లకు, ఈ వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకునేటువంటి ఈ అబద్ధపు రాజకీయాల పునాదుల మీద నిర్మాణమైనటువంటి ఈ వ్యవస్థలో వీళ్ళను నమ్మేదేవాడు, వీళ్ళకు ఓటేసేదేవాడు అని నా మొదటి అభిప్రాయం. అంటే నెంబర్ 1 అంటే మొదటి అభిప్రాయం, వాళ్ళు మీరు డైరెక్ట్ గా చెప్పాలంటే వీళ్ళను నమ్మే పరిస్థితి లేదు. నేను ఒక చాలా స్పష్టంగా చెప్తున్నా, వీళ్ళు ఇప్పుడు దానికోసం మిగతా వాటి కోసం డబ్బు అంటున్నారు, మిగతా వాటి కోసం డబ్బులు లేవు, ఖజానా లేదు అనేటువంటి చెప్తారు కళ్యాణ్ గారు. నేను ఒక ప్రశ్న సూటి ప్రశ్న, ధరణిని రద్దు చేస్తాం, ధరణి స్థానంలో భూమాత తీసుకొస్తాం, దీనికి డబ్బు ఎక్కడ అవసరం కళ్యాణ్ గారు చెప్పండి నాకు? ధరణిని రద్దు చేస్తాం, దాని స్థానంలో భూమాత పథకాన్ని కావాలి. ధరణి రద్దు చేయడానికి ధరణి స్థానంలో పాత సిస్టమ్ దానికి ఏం చేశారు? ఒక కమిటీ చేశారు. నేనేమంటానంటే దుర్మార్గపు కమిటీ ఏంటంటే ఈ ధరణి పేరు మీద ఎక్కడెక్కడ భూములు అమ్ముకున్నారు, ఎక్కడెక్కడ పాత ప్రభుత్వం భూములను వేరేలకు అప్పచెప్పి ఆ లిస్టు తీసి ఆ బ్లాక్ మెయిల్ చేసి ఆ డబ్బును, ఆ అవినీతి సొమ్మును ఇప్పుడు తీసుకొని ఎలక్షన్ లో ఫైట్ చేయడం కోసం, ఎలక్షన్ లో దేశమంతా కూడా పన్ను కట్టడం కోసం, సోనియా గాంధీ కప్పంగా పంపేయడం కోసం చేసినటువంటి చాలా సీరియస్ అలిగేషన్. వెంకట్ గారితో మాట్లాడదాం. ధరణిని అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం తెలంగాణ అవినీతి సొమ్మును తీసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం, ధరణిని రద్దు చేయడానికి దానికి పెద్ద లెక్కలు అవసరం లేదు, పైసలు అవసరం లేదు, దాంట్లో డబ్బుల వ్యవహారం కూడా లేదు. ధరణిని అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ నేతలు దందాలు చేస్తున్నారని మీ ఆరోపణ, అందుకే ధరణిని రద్దు చేస్తామన్నారు. ఇప్పుడు అదే ధరణిని అడ్డు పెట్టుకొని మీరు బ్లాక్ మెయిల్ చేశారనేది ప్రకాష్ రెడ్డి గారి ఆరోపణ. కళ్యాణ్ చాలా స్పష్టంగా బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు ఒకటనే దానికి నిదర్శనం ఇప్పుడు ప్యానెల్ మెంబర్స్ ఇద్దరు మాట్లాడుతున్నట్టు. బీఆర్ఎస్ వాళ్ళు దొంగతనం చేసిరు, ఆ దొంగతనానికి సంబంధించి ఎవరైతే అక్రమంగా కట్టబెట్టిన భూములు ఏవైతున్నాయో వేరేలో కట్టబెట్టినాయి దాన్ని తీసుకొని తెలంగాణ సొమ్మును తెలంగాణ ప్రజలకి తీసుకొని ఇస్తే అది తప్ప? అంటే తిరిగి ప్రభుత్వం తీసుకుంటే తప్ప అది? అక్రమంగా వీళ్ళు కట్టబెట్టినాయి. ఇంకోటి బ్లాక్మెయిల్ చేసినట్టు వాళ్ళు ఆరోపిస్తే వారు కేంద్రంలో వారు అధికారంలో ఉండే ఎవిడెన్సెస్ ఉంటే మొదటి వరకు వారు పెట్టొస్తుండే కదా.
మొదట క్యాన్సిల్ అయినప్పుడే వారు పెట్టొస్తుండే కదా, వాళ్ళ కేంద్ర సంస్థలు ఉన్నాయి కదా, అంటే వారికి అలవాటు లేక మారి ఈడీని సిబిఐని కదా వారు వాడుకొని ఏ రకంగా బ్లాక్మెయిల్ చేసినట్టు అట్లీకట్ చేస్తారని బహుశా బీజేపీ పార్టీ నాయకులు భావిస్తారేమో. ఇంకోటి మేము చాలా స్పష్టంగా మేము మా హామీలకు కట్టుబడి ఉన్నాము. ఇంతకుముందు వాళ్ళు ఇద్దరేదో మాట్లాడుకుంటూ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులే మా 100 రోజుల గురించి మాట్లాడతాం. మేము మా హామీలకి మేము కట్టుబడి ఉన్నాము. మేము ఎక్కడ కూడా మేము హామీలు ఇచ్చినట్టు నరేంద్ర మోడీ గారు హామీ ఇస్తే అమిత్ షా గారు జుమ్లా అన్నట్టు లేదా కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా హామీలు ఇచ్చి కాకపోతే నేను ఎక్కడ ఇచ్చాను మేము మాట మారుస్తలేము. మా పార్టీ ముఖ్యమంత్రి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ మేము కానీ ఇచ్చిన ప్రతి హామీకి మేము కట్టుబడి ఉన్నాం. మేము తప్పనిసరిగా అమలు చేసి తీరుతాము. మేము ఎక్కడ వెనుక వెళ్ళట్లేదు. మీరు ఎంత జాప్యం చేస్తే హామీల అమల్లో అంత నష్టం కదా ప్రజలకు. మీరు ఎంత ఎర్లీగా చేస్తే అంత లాభమా కాదా? మీకు అదే చెప్తున్నాను. మీరు 100 రోజులని మీరే అదే అన్నారు. చెప్తున్నాను జనం అడగలేదు, ప్రతిపక్షాలు అవును అడగలేదు. కళ్యాణ్ గారు 100 రోజులని అన్నాము. అయిపోయినాయి. ఇప్పుడు మేము అదే చెప్తున్నాము 100 రోజులు దాన్ని కూడా చెప్తున్నాం కదా. కోడ్ వచ్చింది ఉన్నాయి. ఇప్పుడు కూడా ఏంటంటే ఇమీడియట్ గా ఎలక్షన్ కోడ్ అయిపోగానే చేస్తా అని చెప్పాలి కదా. కోడ్ అయిపోయినాక 100 రోజుల తర్వాత కోడ్ అయిపోయినాక కళ్యాణ్ గారు కోడ్ అయిపోయినాక చెప్పేదంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పబ్బం కడుకొని చెప్పే పరిస్థితి చెప్తుండే. 100 రోజులు అన్నారు. ఒక్క నిమిషం లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, తర్వాత ఎలక్షన్ కోడ్ ఉంటుంది. ఎలక్షన్స్ కోసం అరే దాంతో ఇమీడియట్ గా ఎలక్షన్ కోడ్ ఉంటుంది. మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కోడ్ ఉంటుంది. కాబట్టి వాస్తవానికి ఇచ్చే డేట్ని ప్రకటించారు. నిజంగా మోసం చేసి పబ్బం కట్టుకునేది ఉంటే ఎలక్షన్ తర్వాత అని చెప్తుండే. కానీ వాస్తవానికి ప్రజలకు ఇచ్చే ఉద్దేశం ఉంది కాబట్టి మేము చాలా కట్టుబడి ఉన్నాము. మేము ఎక్కడ కూడా మాట మారుస్తలేము. ఇప్పుడు దీనికంటే ముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పారు. మరి దళితుని ముఖ్యమంత్రి ఇమీడియట్ గా అయ్యేదే కదా. ఇంటికి ఒక ఉద్యోగం అని తర్వాత అదే అసెంబ్లీ సాక్షిగా నేను ఇంటికి ఒక ఉద్యోగం ఎక్కడ చెప్పినా అని చెప్పి మాట మార్చారు. కానీ మేము మాట మారుస్తలేము కళ్యాణ్ గారు. మేము ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాము. ఏదైతే సంబంధించి బడుగు బలైన వర్గాలకు కానీ మహిళలకు కానీ యువకులకు కానీ ప్రతి హామీ అమలు చేసి తీరుతాము. రైట్. ప్రకాష్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నాను. అంతేకాదు మీ మీదనే నయవంచన ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది నిన్న కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు దీపాదాస్ మున్షి. అందులో కొన్ని కీలక అంశాలు మీకు చెప్తాను. మీ పార్టీని బ్రిటిష్ జనతా పార్టీ అని సంబోధించారు. రిజర్వేషన్లు ఎత్తేయడమే మీ లక్ష్యం అన్నారు. అందుకోసమే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. తర్వాత 55 ఎట్లా పాతదే ఇది 55 లక్షల కోట్ల అప్పు 183 లక్షల కోట్లకు చేర్చారు. ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం చేశారు అనేది. ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ మీద కూడా తెచ్చారు. దేశాన్ని అమ్మేస్తున్నాడు మోడీ కార్పొరేట్ మిత్రులకు. ఇలాంటి చాలా 20 కోట్ల ఉద్యోగాలు ఇక్కడ పెట్టారు. 20 మొత్తం ఓవరాల్గా 20 కోట్ల ఉద్యోగాలు. రూపాయి పంపిస్తే 40 పైసలు తెలంగాణకు బిచ్చం వేస్తున్నారు. 15 లక్షలు ఇస్తామన్నారు. ఎక్కడున్నాయి? 10 ఏళ్లలో 1,00,000 మంది రైతులు ఆత్మహత్యలట. వీళ్ళు ఇచ్చిన నయవంచన ఇందులో. సరే నేను మేనిఫెస్టో అనేది ఒక పెద్ద అబద్ధం. అసలు వాళ్ళకు ఆ మేనిఫెస్టో రాసిన వాళ్ళకి చదువచ్చో చదువు రాదో, వాళ్ళకి చరిత్ర తెలియదు, వ్యవహారాలు తెలుసో తెలియదో నాకే తెలియదు. అబద్ధాలు రాయడానికి కూడా ఒక క్రెడిబిలిటీ అంటే ఒక విశ్వసనీయత అంటాం చూసారా. మనం మాట్లాడుతున్నప్పుడు కళ్యాణ్ గారు నేను ఒక మాట మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక విశ్వసనీయత ఉంటుంది. నిజానికి కొంచెం అటు ఇటుగా ఒక కొంచెం అంటే చికెన్ ఉంటుంది మసాలా కలుపుతారు కానీ మొత్తం మసాలా అనేది చికెనే లేదు అందుట్లో. అటువంటి కూరండి పెట్టారు నా ఛార్జ్ షీట్ అనే పదాన్ని నేను అర్థం కావడం కోసం ఆ ఎగ్జాంపుల్ చెప్పాను అనుకోండి. నేను ఎందుకు చెప్తానంటే మన్మోహన్ సింగ్ కాలంలో పెట్రోల్ అంటే 55 రూపాయలట 2014లో. ఈ రోజు అంటే 110 రూపాయలట. నేను అందుకోసం చెప్తున్నా ఎంత పచ్చి అబద్ధం రాసిరంటే ఇది ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి ఉంటుందా? ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి. ఉద్యోగము అనేది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఎవడన్నా చెప్పిండా? ఉద్యోగాలు ఉపాధి కల్పించేటువంటి ఉపాధి అంటే ఉపాధి 2 కోట్ల ఇప్పుడు మీరు 3 లక్షల కొత్త ఉద్యోగాలు 30 లక్షల కొత్త ఉద్యోగాలు అన్నారు. ఉద్యోగాలు అంటే ఏంటి? ప్రభుత్వ ఉద్యోగాలు. మీరు మీ మేనిఫెస్టో రాసుకున్నారు కదా, నిలబడతారా? దాని మేనిఫెస్టో మీద 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నిలబడతారా? అందుకోసం చెప్తాను మీరు రాసినటువంటి మొత్తం ఛార్జ్ షీట్ కూడా అబద్ధాల పుట్ట. అదే ఆదాని మోడీ అంటే డబ్బులు ఇచ్చిన సర్కార్ అంటే ఆదాని ఇంకోనేది రాశారు. నేనేమంటున్నా ఆదానితో నువ్వు మీటింగ్ పెట్టుకోలేదా ఈ రోజున? నెంబర్ 3 నేను వారు రాసిన దానికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. వారికి దేనికైనా మేము చర్చకు ఎక్కడైనా సిద్ధమే. మేము మీ దగ్గర రమ్మంటే కూడా మీ పార్టీ ఆఫీస్ కూడా వస్తాం. 25 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు రాశారు. కార్పొరేట్లకు అప్పచెప్పారు అని. అవును. ఒక్క రూపాయి నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క రూపాయి ఏదన్నా కార్పొరేట్ కంపెనీకి 5 లక్షల కోట్లు కాదు ప్రకాష్ రెడ్డి గారు, 60 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కేవలం 6 లక్షల మొదలు పెట్టింది. జీపుల కుంభకోణం 1951 నుంచి ఇప్పటిదాకా కుంభకోణాల ఊపిలో ఇరుక్కపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ. ప్రతి కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. వాళ్ళు కార్పొరేట్లకు దోషిపెట్టారంటే మీ కాలంలో టాటాలు బిర్లాలు ఈ అంబానీలు పెరిగింది మీ కాలంలో. ఇందిరాగాంధీకి ప్రత్యక్షంగా పెట్టుబడులు
అంబానీ దగ్గర పెట్టిందని ముఖేష్ అంబానీ కాదు, వీళ్ళ నాయన సొంతంగా ఇప్పుడు సొంతంగా ధీరుభాయ్ అంబానీ సొంతంగా ప్రకటించాడు. అటువంటి దుర్మార్గపు పార్టీ ఎన్ని లెక్క అంటే ఏ కార్పొరేటర్ దోచిపెట్టిందో చెప్పాలి. ఇంకోటి రాశారు విజయ మల్యాలను బయటకు. అసలు విజయ మల్యాకి అప్పించింది ఎవడే? విజయ మల్యాకి అప్పిప్పించింది ఎవరు అంటున్నా? నీరవ్ మోడీకి అప్పిప్పించింది ఎవరు? తప్పు వచ్చినాయి. మీరు ఇచ్చిన దొంగ లంచాలు ఆన్లైన్ లోన్లు అంటారు కదా, వీళ్ళకు ఫోన్ లైన్ లో జనపద్ కమిషన్ వస్తే ఫోన్ పోతుంది, మనకి అప్పియాలి. ఆయనకి డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఇవి ఉన్నాయా, అవి లేకుండా అంత దుర్మార్గంగా దేశాన్ని దోసుకున్నటువంటి పార్టీ. నేను మళ్ళీ అడుగుతున్నా, ముఖేష్ అంబానీలను పెంచి పోషించింది వాస్తవానికి గత 10 సంవత్సరాల్లో భారతదేశానికి కానీ తెలంగాణకు కానీ చేసిన హామీలేంది, ఇచ్చిన హామీలేంది చెప్పండి. తెలంగాణకు మీరు చేసిన న్యాయం ఏంది చెప్పండి. విభజన సమయంలో ఏదైతే సంబంధించి మీరు చేసి ఏదైతే హామీలు ఏమి ఇచ్చారో ఆఖరికి తెలంగాణ విభజనను కూడా ఏదైనా మాట్లాడారు ప్రధానమంత్రి గారు. తెలంగాణ విభజనను కూడా ఏదైనా మాట్లాడారన్నా, ఇచ్చినవేందో చెప్పండి. నల్లధనం ఎంత తీసుకొచ్చారు చెప్పండి. అప్పు చేసింది వాస్తవం కాదా? 55 లక్షల కోట్ల అప్పు ఉన్నది ఈ రోజు. ఏదైతే సంబంధించి 83 కోట్ల అప్పు ఉన్న వాస్తవం కాదా? 183 క్రోర్స్ అప్పు అయిన వాటి వాస్తవం కాదా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి. సరే ఉద్యోగాలు ఉపాధి చెప్పండి. చెప్పండి. ఇంకోటి మీరు చర్చ అంటారు కదా, రమ్మని చెప్పండి మీ కిషన్ రెడ్డి గారిని. తెలంగాణకి ఎన్ని నిధులు తీసుకొచ్చారు కేంద్ర మంత్రి ఉండి చర్చకి రమ్మనండి. నేను వస్తా చర్చకి. కిషన్ రెడ్డి గారిని రమ్మనండి. కిషన్ రెడ్డి గారిని ఎన్ని నిధులు తీసుకొచ్చారు? ఏదైతే కేంద్ర మంత్రి ఉండి తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉండి కిషన్ రెడ్డి గారు రమ్మని నేను వస్తా. గత 5 సంవత్సరాలుగా ఎన్ని నిధులు తెలంగాణకు తీసుకొచ్చారు? ఒక్క నిమిషం అడుగుదాం. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. కళ్యాణ్ గారు చెప్పండి. ప్రకాష్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం పడిపోయే రోజున విదేశీ మారక ద్రవ్యం 3200 కోట్లు, ఈ రోజు 2000 కోట్ల డాలర్లు. ఈ రోజు ఎంత ఉందో లెక్క చూసుకోండి. ఆ రోజున విదేశీ అప్పు 50,000 కోట్ల మిలియన్ డాలర్ల పైన. ఈ రోజు విదేశీ అప్పును పూర్తిగా కట్టినటువంటి, అంటే పూర్తిగా తగ్గించినటువంటి, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా విదేశీ అప్పును ప్రభుత్వానికి, అంటే దాని ప్రభుత్వం నడిపే తీరు కూడా వీళ్ళకి అర్థం కాదు. కానీ విదేశీ అప్పు అంటే ఇది దాదాపు విదేశీ మార్గ ద్రవ్యాన్ని పూర్తిగా అదుపులో తీసుకొచ్చి దాని గురించి మాట్లాడుతున్నారు. ప్రపంచంలో ఉంది అంటే మోడీ కాలంలో ఒక భారతదేశం వస్తుంటే దాని గురించి మౌనం వహిస్తున్నారు. రెడీగా ఏం రెడీ? కిషన్ రెడ్డి గారు రమ్మని స్టేట్ క్వశ్చన్ 5 సంవత్సరాలుగా కేంద్ర మంత్రి గారు ఖచ్చితంగా ప్రజలే తెలుస్తారు. ప్రకాష్ రెడ్డి గారు, ఇదే ఈ నయవంచన ఛార్జ్ షీట్ లో నిజమా అబద్ధమా అనేది ప్రజలే తెలుస్తారు. విచారణకు ఎలాగూ మీరు కాంగ్రెస్ పార్టీ సిద్ధం కావాల్సిందే. ఇంకొక పాయింట్ ఉంది, ఇంపార్టెంట్ పాయింట్, అది శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడాలి. మీరు కూడా రియాక్ట్ అవుతారు. ఇందులో ప్రధానంగా నిన్న కేటీఆర్ ఎక్కడో మాట్లాడుతూ గంభీరావుపేట సంథింగ్ సిరిసిల్ల ఏరియాలో 12 సీట్లలో బీఆర్ఎస్ గెలిపించండి, ఏడాదిలో కేసీఆర్ సర్కార్ వస్తుంది అని ఒక కామెంట్ చేశారు శ్రీధర్ రెడ్డి గారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. 12 ఎంపీ సీట్లు వస్తాయి, ఏడాదిలో కేసీఆర్ సర్కార్ ఎలా? అంటే బేసికలీ ఒకటండి, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే ఒకవైపేమో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా పూర్తి చేసే స్థితిలో కనబడతలేరు. ప్రతిరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఆ రేంజ్, అంటే ఆవేశము, ఆ రేంజ్ అసహనము, ఫ్రస్ట్రేషను అవన్నీ కనబడటం. 2 వర్గపోర్ అనేది కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెడతా వస్తూ ఉంది. గవర్నమెంట్ స్టేబుల్ గా కనబడతలేదని మాత్రం వాస్తవం. దట్ ఎనీబడి కెన్ యాక్సెప్ట్. మీరు ఒక ముఖ్యమంత్రి గారు తప్పితే మిగతా మంత్రులలో ఎవరు కూడా, ఒకరిద్దరు తప్పితే పార్టీని, ప్రభుత్వాన్ని ఎక్కడ డిఫెండ్ చేస్తున్నట్టు కనబడదు, లేకపోతే దాన్ని ఓన్ చేసుకున్నట్టు కనబడుతున్న పరిస్థితి మాత్రం కనబడట్లేదు ఎక్కడ కూడా. బేసిక్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ 2 పార్టీలు కూడా మేజర్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొని పోయి అక్కడ అభ్యర్థులు పెట్టుకున్నారు. తెలంగాణ గొంతుగా బీఆర్ఎస్ మాత్రమే ఉంటది కాబట్టి గెలిపించమని అడిగాం. దానికి తగ్గట్టు కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి చూస్తే ఈ ప్రభుత్వాన్ని నడపగలిగే స్థితిలో, మనగలిగే స్థితిలో కనబడట్లేదనే అంశం మాత్రం తెలంగాణ ప్రజల దృష్టికి వచ్చింది. మీరు ఇవాళ అన్ని అంశాల్లో, ఇంక్లూడింగ్ డ్రింకింగ్ వాటర్, ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ ది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, 12 లోక్సభ సీట్లకి ప్రభుత్వం కూలిపోవడానికి ఏంటి సంబంధం? నేనేమంటున్నా అంటే, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అయినప్పుడు ప్రజల్లో, రెండో వైపు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి, పనితీరు మరీ అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటారు కదా. మీరు కూడా అదే ఆలోచనతో ఉన్నారా? 12 సీట్లో 10 సీట్లో బీజేపీకి వస్తే ప్రభుత్వం పడిపోతుందని మీకు కూడా ఉందా నమ్మకం?
నాకు అసలు ప్రభుత్వం పడిపోవాలని మేము కోరుకోవట్లేదండి. మీరు మాకు ఎందుకో 15 సీట్లు, డబ్ల్యూజే 15 సర్కార్ సీట్లు. త్వరలో వస్తుందని మీ లక్ష్మణ్ గారే అన్నారు చాలా సార్లు. వాళ్ళు పుట్టుకోసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు పడగొట్టుకుంటే మాకు సంబంధం లేదు. ఇందులో ఈ మాకు 15 నయవంచనలో సీట్లు కూడా వచ్చినా- ప్రకాష్ రెడ్డి గారు నయవంచనలో కూడా 300లకు పైగా ఎమ్మెల్యేలు ఎంపీలను కొని 7 రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిందని కూడా పేర్కొన్నారు ఇందులో కాంగ్రెస్ పార్టీ. అదో పచ్చి అబద్ధం. ఇక్కడ మాత్రం కూల్చారు కదా, ఇక్కడ మాత్రం కూల్చారు కదా. ఇప్పుడు కర్ణాటకలో ప్రభుత్వాన్ని మేము కూర్చోమంట. కర్ణాటక ప్రభుత్వం ఎక్కడ కూలిందండి? మీరు జేడీఎస్ తో పొత్తు పెట్టుకోవాలి. మీరు ఓడిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి ఎక్కడన్నా పార్లమెంట్ కి అసెంబ్లీకి పొత్తుంటదా అంటే వాళ్ళే అప్రజాస్వామ్యబద్ధంగా మేము కూలగొడతాము, ఏదైతే సంబంధించి మేమైతే దోచుకున్న డబ్బును ఏదో చేసి భయభ్రాంతులకు గురి చేసి కూలగొడతామని వాళ్ళు ఒక అపోహ సృష్టించే ప్రయత్నం చేస్తారు. చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని మేము అమలు చేసి తీరుతాము. రేపు పొద్దున ఢిల్లీలో కూడా కాంగ్రెస్ సర్కార్ రాబోతుంది, ఇండియా కూటమి అలయన్స్ ఫామ్ చేస్తారు. ఫైనల్ గా చెప్పండి మీరు ప్రకాష్ రెడ్డి గారు, ఇండియా కూటమి కూడా వస్తుంది అని అంటున్నారు. ఇండియా కూటమికి విదేశీ నిధులని నిన్న అమిత్ షా వచ్చి అన్నారు. చైనా ఇంకా కనపడుతుండగా విదేశీ కూటమి దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్న శక్తులన్నీ కూడా కలిపి ఇండి కూటమి, ఇండియా అలయన్స్ మొత్తం ఈ దేశాన్ని విచ్ఛిన్నం, ఈ దేశానికి తుక్కుడే చేయాలనుకున్న వాళ్ళు. మేము తెలంగాణ నుంచి కట్టినాం, తెలంగాణ నుంచి మేము పన్ను కట్టినాం, తెలంగాణకు రాలేదని చెప్పుకునేటువంటి ఒక టిఆర్ఎస్ భాషనే ఇది కూడా. అంటే భావజాలం ఏంటంటే తెలంగాణ దేశం అయిపోవాలి, తమిళనాడు దేశం అయిపోవాలి, ఈ దేశంలో కేరళ దేశం అయిపోవాలని కోరుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు కావాలంటే అదే కదా మా బాధ. వివక్ష తెలంగాణ విభజన హామీలు ఇప్పియండి అని చెప్పే కదా మొత్తుకునేది. ఎంత పన్ను కడుతున్నాం ఆ పైసలు ఇస్తే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అవుతుందని కదా తిప్పలు పడేది. భారతదేశానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? మీరు ఒక్కరు కాదు, బీజేపీ పార్టీ అధికారంలో రాగానే శ్రీరామనవమి జరుపుకుంటలేరు, ఎప్పటికెళ్ళో జరుపుకుంటున్నాము. భారతదేశం ప్రేమ లేదు. బీజేపీ పార్టీ పుట్టుకతో మాకు భారతదేశం పైన ప్రేమ, మీ పార్టీ పుట్టగల ఉంటుంది దేశం పైన. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు. మొత్తానికి తెలంగాణలో లోక్సభ ఎన్నికల సందర్భంగా రాజకీయం మాత్రం రాజుకుంటుంది. ఈరోజు కాసేపట్లో అమరవీరుల స్తూపం వద్దకు మాజీ మంత్రి హరీష్ రావు కూడా వెళ్ళబోతున్నారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పంచాయతీ మరింత ముదిరే అవకాశం ఉంది. చూడాలి, అంటే హరీష్ రావు అక్కడికి వెళ్లేందుకు పోలీసులు అనుమతిస్తారా, అరెస్టు చేస్తారా, లేకుంటే హరీష్ రావు వెళ్తున్నారు కాబట్టి కాంగ్రెస్ నేతలు కూడా అక్కడికి వెళ్తారా, ఏం జరగబోతుంది అమరవీరుల స్తూపం వద్ద 10 గంటలకు అనేది చూద్దాం. ఇది బిగ్ బ్యాంగ్ డిబేట్.